Group discussion is one of the good way to express one's own views and support your answer అని చెప్పింది. అంటే ఎవరి యొక్క ఓన్ వ్యూస్ అయినా చెప్పడానికి గ్రూప్ డిస్కషన్ అనేది ఒక మంచి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటున్నారు. మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. గ్రూప్ డిస్కషన్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఇండివిజువల్స్ టు షేర్ దేర్ పర్స్పెక్టివ్ అండ్ ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ ఎంగేజ్ ఇన్ థాట్ఫుల్ కన్వర్సేషన్. అయితే గ్రూప్ డిస్కషన్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మన యొక్క ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు మనకి మన యొక్క వ్యూస్ని లేకపోతే పెర్స్పెక్టివ్ని మన యొక్క ఐడియాస్ని అలాగే మన యొక్క థాట్ఫుల్ కన్వర్సేషన్ జరిగేలాగా మనకి చూస్తూ ఉంటుంది. అంటే మన యొక్క ఐడియాస్ని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడేటటువంటిది మనకి గ్రూప్ డిస్కషన్ అవుతుంది. త్రూ ఇంటరాక్షన్ విత్ అదర్స్ ఇండివిజువల్స్ కెన్ రిఫైన్ దేర్ ఓన్ థాట్స్ అండ్ గెయిన్ న్యూ సైట్స్ అండ్ బ్రాడెన్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ టాపిక్స్. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎదుటి వాళ్ళు లేకపోతే ఇంటరాక్షన్ విత్ అదర్స్ అంటే ఎదుటి వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడడం వాళ్ళ యొక్క వ్యూస్ ఏంటో తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్గా రిఫైన్ దేర్ ఓన్ థాట్స్ వాళ్ళ యొక్క ఓన్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిఫైన్ చేసుకోవడం, అలాగే న్యూ ఇన్సైట్ కొత్త అంతర్దృష్టిని కనుక్కోవడం, అలాగే బ్రాడెన్ దేర్ అండర్స్టాండింగ్ ఇన్ వేరియస్ టాపిక్స్ రకరకాల టాపిక్స్ మీద వాళ్ళకు ఉండేటటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా విస్తృతపరచుకోవడం అర్థం చేసుకోవడం జరుగుతుంది. దిస్ కొలాబరేటివ్ ప్రాసెస్ ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఇంప్రూవ్స్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రమోట్ ఓపెన్ మైండ్నెస్. అంటే ఈ విధంగా కొలాబరేటివ్ ప్రాసెస్ అంటే సహకారం అందించేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో క్రిటికల్ థింకింగ్కి రెడ్ చేస్తుంది. క్రిటికల్ థింకింగ్ అంటే లోతుగా ఆలోచించడం ఏ విషయాన్నైనా సరే. అండ్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ ప్రమోట్ ఓపెన్ మైండ్నెస్ మనకి ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి స్వాగతిస్తూ ఉంటాము, ఓపెన్గా ఆలోచిస్తాం. నెక్స్ట్ అడిషనల్లీ గ్రూప్ డిస్కషన్ ఎక్స్పోజ్ పార్టిసిపెంట్స్ టు డైవర్స్ వ్యూ పాయింట్స్ ఫాస్టరింగ్ ఏ మోర్ హోలిస్టిక్ అండ్ వెల్ రౌండెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూ. అడిషనల్గా మనకి గ్రూప్ డిస్కషన్ వల్ల పార్టిసిపెంట్స్కి ఏమొస్తుందంటే డైవర్స్ టాపిక్స్ మీద ఒకే టాపిక్ మీద డైవర్స్ వ్యూ పాయింట్స్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే విభిన్నమైనటువంటి కోణాల నుంచి మనం అందరూ ఒక కోణం నుంచి చూడలేరు, అంటే అందరూ అన్ని కోణాల నుంచి చూస్తే వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ వింటాం కాబట్టి మనకి కూడా ఆ విధమైనటువంటి దృష్టి ఏర్పడుతుందని చెప్తున్నారు. తర్వాత మనకి ఒక హోలిస్టిక్ అయినటువంటి ఒక వ్యూని అంటే ఓవరాల్గా ఈ టాపిక్ మీద ఇది ఉందన్నమాట అని చెప్పి ఒక ఐడియాకి వచ్చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చి వెల్ రౌండెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూ అంటే ఏదైనా ఒక ఇష్యూని బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. గ్రూప్ డిస్కషన్ ఫెసిలిటేట్స్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ వ్యూస్ వైల్ ప్రమోటింగ్ లెర్నింగ్ అండ్ మ్యూచువల్ గ్రోత్. గ్రూప్ డిస్కషన్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకళ్ళ యొక్క వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా మనకి తోడ్పడుతుంది, నేర్చుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే మ్యూచువల్ గ్రోత్కి కూడా అంటే మీకు తెలిసింది నాకు చెప్తే నాకు తెలిసింది మీకు చెప్తే అది మ్యూచువల్ గ్రోత్కి ఉపయోగపడినట్టు అంటే రెండు విధాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తాను.